ఏమైంది? ఎన్ని సంవత్సరాలకు తేలేరు? మా మేనగోడలది పెళ్ళయ్యా. మరి పెళ్లి కూతురికి ఏం పెడుతున్నారు? 3 కేజీలు బంగారం అండి. 3 కోట్లు? బైపాస్ రోడ్డు పక్కన 5 ఎకరాల పొలం అండి. 5 కోట్లు? క్యాష్ 1 కోటి, కార్కో 1 కోటి. టోటల్గా 10. మంచి సంబంధం. కొన్ని సంబంధాలున్నాయి, సంవత్సరాలు గడిచిపోతాయి గాని ఇస్తామన్న స్థలాలు మటుకు రావు. మీరు మా గురించి అంటున్నారని మాకు అర్థం అవుతుంది. లాంఛనాలకి 800 బాక్సులు ఇస్తామన్నారే, 400 బాక్సులు ఇస్తామన్నారు, 200 బాక్సులు ఇచ్చారు. ఏ బాక్సులు? ఈ బాక్సులే. మీరు పెట్టిన భోజనాల్ని అసలు భోజనాలు అంటారా? అనుకున్న కూరలు ఒకటి, ఆకు మీద వేసిన కూరలు ఒకటి. పిల్ల పేరుతో 5 ఎకరాల పొలం ఉంది అన్నారు, పెళ్ళయ్యాక రాస్తామన్నారు. దాని సంగతి ఏంటి? సంబంధం మాట్లాడేటప్పుడు మాకు 5 ఇళ్లున్నాయి, అద్దెలకి ఇచ్చామన్నారు. ఎక్కడున్నాయి? తంతయ్యాక తగులట్టం కాదు, జరగాల్సింది తేల్చండి. తేల్చేదేం లేదు. మీరు 5 ఇళ్ళు చూపించండి, మేము 5 ఎకరాలు రాసిస్తాం. రామ్మా, రాయే. ఈ అమ్మ బొక్కల ఉద్యోగం. చదువుకోవడానికి ఏమో లచ్చలవుతాయి, సంపాదించడానికి వెళ్తే ఏళ్ళెత్తారు. ఈ ఆఫీసులో పెట్టి టార్చర్ తట్టుకోలేక అటవైన రోగాలు వచ్చి హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఏ లచ్చలవుతాయి. నేను ఎందుకు ఉద్యోగం చేస్తున్నానో నాకే తెలుస్తలేదు. ఈ అదవ బతుకు. కుక్క మేళలో గొలుసులో తొక్కలో ఈ ట్యాగ్ ఒకటి. ఉద్యోగం పురుష లక్షణం బా. నీ ఎంకమ్మ పురుషులు గిరుసులు అన్నట్టు పులిసెట్టేస్తాను. బర్నింగ్ లో ఉన్నప్పుడు బొంగులో డైలాగులు కొట్టా ఉంటే ట్యాగ్ మెల్ల వేసి పేక పిసికి చంపేస్తాను. అవునే, కొంపలో హాల్ ఉంది, బాల్కనీ ఉంది, కిచెన్ ఉంది, నీకు రూమ్ ఉంది, పైకి ఎక్కి దూకి సావడానికి పెద్ద మేడ ఉంది. ఇవన్నీ వదిలేసి ఎప్పుడు నా గదిలోనే పడి ఎడితేవిటి నువ్వు? ఇక్కడ వైఫై ఉంది. బొంగులో వైఫై తీసుకెళ్ళి నీ గదిలో ఎట్టుకుని సావు. ఏమైంది బా? జీవైందా? ఆఫీసులో ఎవడన్నా మాట ఏంటంటే ఆఫీసు మనది కాదు కదా బా. లేదు, మన ఆఫీస్ కాపైనా మన మాట వినాలి. చెప్పు. ఈ కంపెనీలు పెట్టే చైర్మన్లకు పెద్ద పెద్ద చైర్లు ఉంటాయి కానీ బుర్రలో వైర్లు సరిగ్గా పనిచేయవే. ఎవరన్నా పెడితే ఆయన ఆఫీసులో పెడతారు. ఏజ్ ఎక్కువ ఉంటది కదా బా, ఫ్యూజులు వీక్ అయిపోతాయి. పవర్ సప్లై సరిగ్గా లేక వైర్లు కొట్టేస్తాయి. నీకెలా తెలుసు? నిన్ను చూస్తున్నా కదా బా. నాకు ఏజ్ ఎక్కువనా? చూడట్లేదు, చెప్పు. ఆఫీస్ అయిపోగానే ఒక సగటు ఉద్యోగస్తుడు మైండ్ ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? లాగౌట్ కొట్టగానే బండి స్టాండ్ తీసి డైరెక్ట్ వైన్ షాప్కి వెళ్ళి కూలింగ్ బీర్ ఓపెన్ చేసి గడ 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 తాగేసి సీసా నేలెట్టుకుంటే. మరి కొట్టే. ఏంటి కొట్టేది? డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఒంగబెట్టి కొడతారు. వైన్ షాప్కి వెళ్ళి 2 బీర్లు తెత్తాబా, ఇంట్లో కొట్టి. అప్పుడు ఇంట్లో ఉన్న తిరగకూడదు. తాగడం ఎలా ఉన్నా కుట్టించుకోవడం కామన్ అయిపోయింది బా మీకు. అందుకే సైకోలు 70% ఎంప్లాయీసే ఉంటున్నారంట. ఏమండి, సరిగ్గా టైంకి వచ్చింది. ఇవాళ మీ అక్కని చంపేస్తాను, కేసు అయితే నువ్వే సాక్ష్యం చెప్పాలి. ఎట్ట కొడుదు బియా కలజోడుకో. దీనమ్మ నిజమే. కొట్టే. ఒకటైతే ఎక్కదు. రెండోది అసలు లేట్ ఉండదు.
కుమారి తల్లి ఒంట్లో ఏమన్నా బాలేదా అమ్మా? మొగుడికి మందు పోసావు? ఇంట్లో బాలేదు. ఇంట్లో బాలేదంటే కిచెన్ గట్ట అన్న కూలిపోయిందా? పోనీ బాల్కనీలో ఉయ్యాలన్న ఊడిపోయిందా? చెప్పుకోము తల్లి, నేను నిన్నేం అన్నా. పాపం మీ అక్కకి ఇంట్లో అన్న పోతే నాతో చెప్పడానికి తెగ భయపడిపోద్ది. మీ అమ్మ నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోయారు. మా అమ్మ నాన్న కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారన్నమాట. ఉమ్, సోజీ చిరంజీ పాటలేటవే. బా నేను ఇక్కడున్నాను బా. పిల్లం పెక్కెత్తే మైండ్ దెబ్బతింటుందంటే కరెక్టే. కొండవీడి దొంగ సినిమాలో జీవితమే ఒక ఆట, సాహసమే బాట, నాలో ఊపిరి ఉన్న నాలో ఉండవు కన్నీళ్ళు, ఆ పాట ఎటవే. స్టెప్ ఎత్తావా? గుర్రం మీద ఎక్కెళ్ళి పాటకి స్టెప్లు ఎత్తే కిందకి పోతానన్న. స్టెప్లు నీతో ఎంతనే దొల్లించేస్తాను. ఇంట్లో ఉన్న వాళ్ళకి వండేటమంటే వాళ్ళతో గొడవలు ఎట్టుకుని ఇంట్లోకి పంపించేస్తావే నువ్వు. ఏదో తాకిలా తాగేసుకుని నా కొండవీడి దొంగ కొరడాతో ఇవాళ నీ ఒళ్ళతో కొత్తది జరిగేసేస్తాను. ఒరే నేనేం చేశాను రా? మీ అమ్మే లాంఛనాలు కట్నాలని అన్ని కుక్క తవ్వుకున్నట్టు తవ్వుకుని మీదేసుకుంది. మా అమ్మని కుక్క అన్నావు నువ్వు? నేను ఒరే 5 ఇళ్ళు నేను మోసం చేసింది మీర్రా. పొలాలు రాసిమ్మంటే అడగరారా? అడగకూడదు. పెద్దోళ్ళకి ఎలాగా బుద్ధి ఉండదు, చిన్నదాన్ని నీకన్నా బుద్ధి ఉండదా? ఒరే పెద్దోళ్ళకే బుద్ధి ఉండాలిరా, చిన్నోళ్ళకే ఉండదురా. అదే కదా చెప్తున్నా, నీకు బుద్ధి లేదని. మా అమ్మ నాన్నని బయటకు పంపించేసేదాకా నిద్రపోలేదు కదే, గెంతలో పొడుచుకు తిన్నా. జాయ్ కొండవీడి దొంగ మళ్ళా తప్పించుకుంది. అలా అంటే మా అమ్మ నాన్న కూడా వెళ్ళిపోయారు కదా బా. కొండవీడి దొంగని క్వశ్చన్ అడిగావు నువ్వు? సరే వెళ్ళరా. నేనేం అడగలేదు బా, మీరు చూసుకోండి. లేదంటే కుక్కలు తినేస్తాను. చూసుకునేదంటే చూసుకునేది, తప్పులన్నీ ఆల కొప్పుల్లో ఎట్టుకొని కాకులు ఆరుతారు. మీ కాకులు నువ్వు మీ అమ్మ అవసరం మరి ఏదో సుంచు మొక్కలు వేసుకుని ఇద్దరు సంచులో పెట్టి కుమ్మేస్తాను. రావట్లేదులే. నేను వెళ్ళొద్దని ఆపానురా. మీ అమ్మ గురించి తెలుసుగా, మొండిది గుద్దుకొని మరిపోయింది. అబ్బా నటించకే లంగనాసి. మా అమ్మ బండదే మొండిది అయినా టైంకి తిండేటిది. అది నువ్వు ఓర్చుకోలేక దాన్ని సూటిపోటు మాటలని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేసావే. ఎలుగు బంటి ఓట వేసుకుని జై కొండవీడి దొంగ. అబ్బా మా అమ్మ నాన్న కూడా వెళ్ళిపోయారా? మా అమ్మ నన్ను పంపేసి మీ అమ్మ నన్ను ఉంచేస్తే నేను ఉతికి అరేసేస్తాను, నీకు ముందే తెలిసే. అందుకే వాళ్ళు కూడా పంపేసి పల్లెల్లో బాటలు పెట్టుకుని కూలుకుంటా వచ్చింది. కూలుకుంటని ఎంకమ్మ నీ కూలుకు కప్పెట్ట ఈ వాళ్ళని చంపేస్తాను. కాదు మధ్యలో నువ్వు దూరేమంటే గుచ్చేపోతావు. తప్పుకో. మర్యాదగా మా అమ్మ నాన్న వెనక్కి తీసుకొచ్చావా? సరే సరే, లేదంటే నీకు ఉంటదా? నువ్వు తప్పుకోవా? తప్పుకోపోతే ఇద్దరికి కలిపి కరకచ్చి మామూలుగా ఉన్నోడికి మంది కొట్టించుకుంటావు కదా, ఇదే సందాన్ని నీకు. అవును, ఆడొకడు ఉన్నాడు కదా, చెప్తున్నాడు సంగతి. మొత్తం ఇదంతా ఆడి వల్ల వచ్చింది. వీడియో కాల్ చేస్తాను. అమ్మయ్య, ఫోకస్ మొత్తం బాస్ మీదకి వెళ్ళిపోయింది. ఆహా ప్రశాంతంగా ఉంది. ఈడేంటి వీడియో కాల్ చేస్తున్నాడు? బాడీ కనిపించకుండా మేనేజ్ చేద్దాం. పెళ్లి నుంచి వచ్చిందేంటి? ఏంట్రా వీడియో కాల్ చేసావు? ఏం చేస్తున్నా బాస్?
ఆఫీస్ అయిపోయాక ఏం చేస్తారా? టబ్బులో పడుకుని ఫ్రస్ట్రేషన్ అంతా దింపుకుంటున్నా. ఇంటికి వచ్చి నన్ను దింపమంటారేంటి? నా దగ్గర పెద్ద రాడ్ ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? మందేశావా? ఫోన్ పెట్టేయ్. పెట్టామంటే డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తా చెప్తున్నా. సౌజీ బండి తీవే, బయట డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టేసుకుంటారు. వెళ్ళి చంపేసి వచ్చేద్దాం. అలాగే బా. ఎక్కడికి? నేనేం చేశాను రా నన్ను తగులుకున్నావు? ఓరే, మీ ఇంట్లో పెళ్ళి అంటే మీరు కొట్టించుకోవాలి కానీ కార్డులు కొట్టించుకుని మా ఇంటికి ఎందుకు కొట్టించుకున్నావు? ఆహ్వాన పత్రిక అంటే అలాగే ఇస్తారు కదా హారా? ఆహ్వాన పత్రికలు అంటే అలాగే ఇస్తారా? సాంప్రదాయాలు నేర్పించుకోరే నాకు. ఇంటికి వచ్చి రక్తంతో తానం చేపించేస్తాను నీకు. ఒరే, ఆల్రెడీ నేను స్నానం చేస్తున్నారా? పెట్టేరా, పొద్దున మాట్లాడుకుందాం. పెట్టేవాటి ఇంటికి వచ్చేస్తాను. అబ్బా, పోనీ ఆహ్వాన పత్రిక కట్టుకొస్తే ఇచ్చి వెళ్ళిపోవాలి కానీ ఎంత బంగారం పెట్టాం, ఎంత పూల పెట్టాం, కారు పెట్టాం, క్యాష్ పెట్టామని నా కొంపలు పెద్ద బాంబు పెట్టాం. అలా చెప్పుకోవడం ఆనవాయితీరా. ఇలా చంపేయడం కూడా ఆనవాయితీయేరా. ఒరే, నేను ఇలా బాత్రూమ్ లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడితే మా ఆవిడ నన్ను అనుమానిస్తుందిరా. నువ్వు పెద్ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, మరి నేను అనుమానించడానికి ఏదో లిటర్లు కడుక్కుని ఓటం నువ్వును. ఒరేయ్, అరుగురా, ఇంటికి వచ్చి బాత్రూమ్ ఆర్డర్ చేసేస్తాను. నీ వల్ల మా అమ్మకి మా ఆవిడకి గొడవ వచ్చి మా అమ్మ నన్ను ఇంట్లోంచి పంపించేసిందిరా ఈ పాతకి. అప్పుడు నా ఇంటికి వస్తే ఏమొస్తుందిరా? నీ ఇంట్లో నీ పిల్లాన్ని కొట్టుకోవాలి గాని. కరెక్టే, కిక్కులో పడితే సంగతి మర్చిపోయాను. నువ్వు ఫోన్ పెట్టే. అమ్మయ్య, కట్ చేసాడు. బాత్రూంలో కూడా ప్రశాంతత లేదు. ఎక్కడుంది ఇది? చూస్తాడు. పారిపోతుంది. 1 minute వరకు రాగలేదే. బా, నేను నీ పార్టీయే బా. తెలుసు, నువ్వు వెళ్ళి పెగ ఫిక్స్ చేయి. ఈ లోపు నేను డోర్ బదులు పెడతాను. అలాగే బా. మరి పెళ్లి కూతురికి ఏం పెడుతున్నారు? ఇప్పుడు లంచ్ పెట్టడం ఎక్కువ వదినా. లాంఛనాలు ఏం పెడతారు? అందరూ మళ్ళా ఉండరండి. ఏదో తేడాగా ఉంది. 3 కేజీలు బంగారం అండి. 3 కోట్లు. బైపాస్ రోడ్ పక్కన 5 ఎకరాల పొలం అండి. 5 కోట్లు. క్యాష్ 1 కోటి, కార్కో 1 కోటి. టోటల్ గా 10. అది పెళ్లి.